గూడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి గురవయ్య ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ యువ నాయకులు నారా లోకేష్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోట, వాకాడు, చిట్టమూరు మండలాల దళిత, స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురవయ్య తన వైఖరిని మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని మీడియా వేదికగా హెచ్చరించారు. గురవయ్యకు ఇచ్చింది కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత మాత్రమేనని, ఆయనేమీ అధినాయకుడు కాదని నేతలు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామ నాయకులను కలిసి గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని స్వయంగా చూడాలని సూచించారు. గురవయ్య వయసుకు ఇంకా మంచి రాజకీయ భవిష్యత్తుందని, వెనకుండి నడిపే భూస్వాముల ఇంట్లో పనూడిలా మారకుండా సొంత వ్యక్తిత్వంతో ఎదగాలని హితవు పలికారు. గూడూరు నియోజకవర్గంలో నేదురుమల్లి, నల్లపరెడ్డిల తరువాత అభివృద్ధి విషయంలో ఏకైక దళిత నాయకుడిగా పాసం సునీల్ గుర్తింపు పొందారని కొనియాడారు. సునీల్ అంటే లోకల్. ఆయన గురించి మాట్లాడేటప్పుడు నోరు, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు. మైక్ చేతికొచ్చింది దిగజారి మాట్లాడడం కాదని, విమర్శలు పక్కనబెట్టి చేతనైతే సునీల్తో అభివృద్ధి విషయంలో పోటీ పడాలని సవాల్ విసిరారు. భవిష్యత్తులో ఎక్కడైనా నోరు జారితే ప్రజలే సరైన రీతిలో బుద్ధి చెబుతారని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల దళిత నాయకులు స్పష్టం చేశారు. గురవయ్య అనే వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. ఆయనకు ఒక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చిల్లకూరు మండలంలో. ఆ చిల్లకూరు మండలంలో ఏర్పాటు చేసిన ఈ పరిచయ కార్యక్రమం లాగుంటే చాలా బాగుండేది, చాలా మర్యాదగా కూడా ఉండేది. కానీ మైక్ దొరకడం మొదటిసారి అన్నట్టుగా పాపం గురవయ్య మైక్ తీసుకొని కూటమి ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పాసం సునీల్ కుమార్ గారి మీద అవాకులు చవాకులు పేల్చడం జరిగింది. అనవసర రాద్ధాంతం ఎందుకు? ఆయన ఏదో ఒక 2029లో ఒక సౌండ్ వస్తుందని చెప్పారు. సౌండ్ సంగతి తర్వాత, సౌండ్ వచ్చే రోజుకి నువ్వు ఉంటావా? సౌండ్ వచ్చే రోజుకి అసలు నువ్వు ఉంటావా? నిన్ను కుర్చీలో నీకు ఇన్ఛార్జ్ సీట్ ఉంటుందా? ఒకటి గుర్తుపెట్టుకో. నీకు ఇన్ఛార్జ్ ఇచ్చారో లేదో, ఇక్కడుండే మండలాల అధ్యక్షులు ఎవరైతే ఉండారో వాళ్ళ సపోర్ట్ కూడా నీకు లేదు. అటువంటి పరిస్థితిలో నువ్వు ఈ రోజు ఉన్నావు. 2029 సౌండ్ గురించి నీకెందుక? ఒక్కసారి నియోజకవర్గం ప్రజల గుండె చప్పుడు విన్నాయా? పోయి వాళ్ళ గుండె సౌండ్ విన్నాయా ఒకసారి? ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు, పాసం సునీల్ కుమార్ చేసిన అభివృద్ధి కనబడతా ఉంది. ఆ అభివృద్ధి వినబడుతుంది. అయ్యా గురవయ్య గారు, మిమ్మల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా. నేను రాజకీయంలోకి వచ్చి 2015 నేను వచ్చాను. నేను నియోజకవర్గంలో ఎంతో మందికి తెలుసు అని నేను అనుకుంటున్నా. నువ్వు ఎంపీపీగా ఉండి ఈ రోజున ఎంతమందికి నియోజకవర్గంలో తెలుసు అనేది నీ ఆత్మ పరిశీలన నేను చేసుకోమని నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఈ రోజుగా ఒక పత్తిగా వచ్చి బయటకు వచ్చి మా ఎమ్మెల్యే గారిని అడిగేంత దమ్ము నీకు ఎక్కడుందని అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు వైసీపీ ప్రభుత్వంలో 2021లో నువ్వు పెంచిలయ్య అనే వ్యక్తికి జాబ్ తీసిస్తాను, డ్రైవర్ జాబ్ అని అతని దగ్గర 90,000 రూపాయలు తీసుకున్నావు. నువ్వు నీకు తెలుసుగా, గుర్తున్నదా? అదే విధంగా ఇంకొకటి వరప్రసాద్ అనే వ్యక్తి దగ్గర జాబ్ తీసిస్తానని 70,000 రూపాయలు తీసుకున్నావు. అదే విధంగా కాగితాలపురం అనేటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని నువ్వు జాబ్ ఇప్పిస్తానని వాళ్ళందరినీ మోసం చేస్తే వాళ్ళందరూ వెళ్లి బ్రహ్మనాయుడు గారి దగ్గర, ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తే వాళ్ళని బెదిరించిన దాఖలాలని నువ్వా మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నించేది? గురవయ్య తాత్కాలికమైనటువంటి ఇన్ఛార్జి ఆయన, దాన్ని మర్చిపోయి ఆయనే శాశ్వతమైన ఇన్ఛార్జి అనుకొని ఆయన మా సునీలన్ని విమర్శిస్తున్నాడు. ఆయనకి మా సునీలన్ని విమర్శించే అర్హత లేదు, ఆ స్థాయి కూడా కాదు. ఆయన స్థాయికి ఎంపీటీసీలు అయినటువంటి మేము సరిపోతాం. ఏదన్నా ఉంటే మమ్మల్ని అడగమని, ఏదన్నా ఉంటే సమాధానం చెప్తాం. అంతేగాని మా అన్నని విమర్శించే స్థాయి అయితే ఆయన కాదు. ఎక్స్-జెడ్పీటీసీ మన్య శ్రీనివాసంతో 200 మంది చేరినట్టుగా ప్రకటన చేస్తున్నారు. పార్టీలో చేరుతూ ఉంటారు, పోతా ఉంటారు, దానికి పట్టించుకునే పరిస్థితి కాదు. కాకపోతే గూడూరు గురవయ్య అనే వ్యక్తి ప్రజల మెచ్చుకున్న నేత, ప్రజల్లో మధ్యలో ఉన్న నేత, ప్రజల కోసం కష్టపడే నేత. మా ఎమ్మెల్యే డాక్టర్ పాసం కుమార్ మీద ఆయన ఎన్నో అసత్య ఆరోపణలు చేయడం, ఆయన బెదిరింపులుగా మాట్లాడటం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గూడూరు గురవయ్య ఒకటే చెప్తున్నాం. గూడూరు గురవయ్య నీకు ముందు మేరుగాములో ఉన్నాడు ఇన్ఛార్జిగా. మా సునీల్ గారితో పోటీ పడి మేము పోటీ చేస్తామని చెప్పాడు. అట్లా ఆయన ఏం చించకుండా వెళ్ళిపోయాడు. తర్వాత మీ పార్టీలోనే ఎద్ద నరేంద్ర రెడ్డికి మేరుగా మురళి మధ్య గొడవ జరిగితే ఆయన నీ వైసీపీ సమన్వయకర్త పదవి తీపిచ్చి నా ఇంట్లో పనిచేసే వ్యక్తిని పెడతానని చెప్పి నిన్ను
పాలేరుగా చెప్పి నీ భూస్వామి నిన్ను ఇన్ఛార్జిగా డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు. అయితే పాసన్ కుమార్ పరిస్థితి నీకు తెలుసా? నువ్వు పేదవాడని చెప్తున్నావు కదా. పాసన్ కుమార్ కూడా గల్లీలో పుట్టి పెరిగి పేదల మధ్య పెరిగి విద్యార్థి నాయకుడుగా, ఒక పార్టీ నాయకుడుగా నిబద్ధతతో పనిచేసి ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కష్టము ఆయన చూసిన ప్రతి గూడూరులో మన సునీళ్లు మన గూడూరు నినాదంతో నువ్వు ప్రశ్నించావు కదా. గూడూరు పట్టణం అడుగు, నీ పరిస్థితి చెప్తారు. Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. నీట్ లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.